వెల్కమ్ బ్యాక్. పలాస సెగ్మెంట్లో సమస్యలు కాస్త భిన్నమైనవే. ఓ మాయ రోగం బడుగు జీవులను కాటేస్తోంది. వైద్య ప్రపంచానికే సవాల్ విసిరింది. పలాస సెగ్మెంట్లో ప్రధాన సమస్య ఉద్దానం కిడ్నీల రోగం. సిక్కోల్ జిల్లాలో కోనసీమ లాంటిది ఉద్దానం. ఈ ప్రాంతం ఇచ్చాపురంతో పాటు కొంత పలాస సెగ్మెంట్లోకి వస్తుంది. తీర గ్రామాల్లో ఏ ఇంటికెళ్లినా కిడ్నీ పేషెంట్లే. అమెరికా మెడికల్ టీం కూడా ఇక్కడికి వచ్చి స్టడీ చేసింది. కిడ్నీలను కాటేస్తున్న మాయరోగానికి డ్రింకింగ్ వాటరే కారణమని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. ఉద్దానం గ్రామాల్లోని గ్రౌండ్ వాటర్లో సిలికార్ ఉండటమే కారణమట. కిడ్నీలు పాడవటం మొదలయ్యాక తరచూ డయాలసిస్ చేసుకోవాల్సింది. వైజాగ్, హైదరాబాద్ వంటి నగరాలకెళ్లి లక్షలు పోసే స్తోమత లేక అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక్కడ ఎక్కువ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ. ఈ కిడ్నీ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుందో ఏంటో, ఈ యొక్క వాటర్ తాగే దాంట్లో క్లోరిన్ శాతం ఎక్కువ ఉందా, మా ఏరియా ప్రాంతానికి మినరల్ వాటర్ పరిశ్రమ కూడా ఎక్కువ ఉండవు అండి. ఎక్కువ బాధితులు ఏంటంటే కిడ్నీ వ్యాధి. ఈ కిడ్నీ వ్యాధి వచ్చిందంటే మరణం ఒకటే దీనికి. ఈ ఉద్దాన ప్రాంతంలో అంటే అక్కుపల్లి గ్రామం నుండి ఈ శిశూరు ఏరియా బెల్ట్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా కిడ్నీ బాధితులు మరి వేల సంఖ్యలో మాత్రం ఉన్నారు. మరి ప్రతి ఏడాది కూడా వేల సంఖ్యలో ఉన్న కిడ్నీ బాధితులు తమ ఏదైతే కిడ్నీ వ్యాధి ఉందనేది నిర్ధారణ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి ఏంటంటే మరి అతను చనిపోవడమే తప్ప తిరిగి అతను బతికి బయటపడడానికి ఏంటంటే ఎటువంటి ఆస్కారాలు లేవు. దీన్ని మన కోస్టల్ ఏరియాలో అంటే ఈ జీడి చెట్ల వల్ల మన మందులు పిచకారీ వల్ల వస్తుందనేది ఒక 50% మాత్రం జనాలు నమ్ముతున్నారు. కానీ దీది కేవలం ఉద్దాన ప్రాంతంలో కాకుండా మన మిగతా ప్రాంతాల్లో తీసుకుంటే అక్కడ కిడ్నీ వ్యాధి అనేది తక్కువ. కేవలం ఉద్దాన ఏరియాలో ఉంది కాబట్టి ఇది దేనివల్ల అసలు ఈ కిడ్నీ వ్యాధి అనేది అటాక్ అవుతుంది అనేది ప్రభుత్వాన్ని గుర్తించి మనకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలనేసి కోరుకుంటున్నాం. పలాసలో మరో ప్రధాన సమస్య జీడి రైతులకు గిట్టుబాటు లేకపోవడం. జీడిపప్పు ఇండస్ట్రీతో పలాస స్టేట్లోని ఓ స్పెషల్. కానీ వేలాది జీడి రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేకుండా ఉంది. 1954లో ప్రారంభమైన జీడి తోటల పెంపకం ఇప్పుడు 30,000 ఎకరాలకు విస్తరించింది. పలాస పరిశ్రమకి ఇవి చాలా ఉన్నట్లు విదేశాల నుంచి జీడి గింజలు దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్లకు జీడిపప్పు ఎగుమతి అవుతోంది. ఇంత డిమాండ్ ఉన్నా మాకు ఒరిగేదేమీ లేదంటున్నారు పలాస రైతులు. ఎరువుల రేటు ఎక్కువ అవుతుంది, గిట్టుబాటు ధరలు తక్కువ అవుతాయి. ఉద్దానంలో కొన్ని వేలు బస్తాలు ఈ రోజుకి కూడా నిల్వ ఉన్నాయి. కానీ ఇతర ప్రాంతాల నుండి ఇంపోర్ట్ పిక్కలు దిగుమతి చేసుకొని లోకల్ ఉన్న జీడి పిక్కలకి సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ మధ్య దళారులు అయితే ఏదో ఉన్నారో వాళ్ళు ఏంటంటే కమిషన్ రీత్యా గడువు కాలం పెంచుకొని బదులు వేసుకొని రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్దానంలో జీడి పంట ఎక్కువ. ఈ జీడి పంట విషయంలో ఏంటంటే ఏ అధికారికి చెప్పినా సరే మాకు సరైన టైంలో సూచనలు అంటూ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ జీడి పంట ఏ విధంగా మీరు ఉత్పత్తి చేసుకోవాలి, దానికి ఎరువులు ఏ విధంగా వేయాలి, మందులు ఏ విధంగా వేయాలనేది మాకు అధికారులు ఏంటి ఎటువంటి అందుబాటులో లేరు. దాని మీద ఏంటంటే మాకు లోన్లు ఎంతో కొంత దీని మీద ఇచ్చి టైం సరిగ్గా మాకు సహకారం చేస్తే ఆ సహకారం మీద మేము కొంతవరకు అడ్జస్ట్ చేసుకోగలం. స్వతంత్రం వచ్చినట్టు కూడా ఉద్దానం ఏరియాలో జీడి తోటలు ఉన్నాయి. ఈ ఉద్దానం ఏరియా ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్నారు, హామీలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ పార్టీ అవుతున్నప్పుడు కూడా తీరము సెలక్షన్లు అయిపోయేసరికి ఎమ్మెల్యే అయ్యేసరికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్క రోజు కూడా ఒక సందర్భంలో కూడా ఎవరు దీన్ని అంటే చర్చించే పరిస్థితి లేదండి. మధ్యవర్తుల ద్వారాగా తక్కువ రేట్లు తీసుకుని రైతులకు అప్పులు ఇచ్చేసి అప్పులు ఇవ్వడం వలన కొంతమంది ఏం చేస్తున్నారంటే ముందే ఏ తక్కువ ధరలకు తీసుకొని దళారుల ద్వారాగా వాళ్ళు పెట్టుబడి వర్గాల వరకు చేరుతున్నాయి. తర్వాత అదేవిధంగా ముఖ్యంగా ఇంపోర్ట్ జీడి పిక్కలు దిగుమతి చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రేట్లు తగ్గించి వాళ్ళు రేట్లు రాని కూడా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా రైతుల నుంచి కోరడం ఏమైందంటే డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఈ సీజన్లో జీడి పిక్కల సీజన్లో దిగుమతి పిక్కలు రానియకుండా చేయాలి ప్రభుత్వం. అప్పుడే రైతులకు ఈ ప్రజానీకానికి
లబ్ధి చేరుతుందని నా ఆశాభావం. ఈ తావుకాయలు వంకానం చేసి రైతుల దగ్గర స్వస్థగా కొని బయట కొన్ని తర్వాత ఎక్కువ రేట్లు పెంచుకుంటూ రైతులకు చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఎండవారు చేసి రైతు బజార్ పెట్టినా మార్కెట్ పెట్టినా మంచిదని నా ఆలోచన. జీడిపప్పు మనకు భలే టేస్ట్, కానీ ఈ వైట్ గోల్డ్ పలాసకు పొగబెడుతోంది. పర్యావరణ కాలుష్యం వేల జీవితాలను బుగ్గి చేస్తోంది. జీడిపిక్కలు ప్రాసెస్ చేయడం అంత తేలికేం కాదు. వాటిని ఉడకబెట్టడం, తర్వాత ఆరనిచ్చి కాల్చితే గాని తెల్ల బంగారం బయటికి రాదు. ఒకప్పుడు జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లతో పలాస పట్టణం అంతా దట్టమైన పొగ కమ్ముకునేది. ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంగా తరలించింది. కానీ పలాస కాశీబుగ్గని వాతావరణ కాలుష్యం వెంటాడుతూనే ఉంది. పలాసలో ఇంకెన్నో సమస్యలు. జనం మాట ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం సంక్షేమ పథకాలు బాగా చేస్తుంది, కానీ అవి మాత్రం సక్రమంగా ప్రజలకైతే మాత్రం అందుబాటులో లేవు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కూడా డయాలసిస్ చేసుకుని కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేకపోవడానికి కొంతవరకు మన ప్రభుత్వము చేపడుతున్నటువంటి సంక్షేమం సరిగ్గా లేదని చెప్పచ్చు సార్. ఇందువల్ల వాటర్లో కానీ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి వేరే ట్రీట్మెంట్లో కానీ సరైనటువంటి సదుపాయాలు కూడా కలిగించడం లేదు. రేషన్ కార్డు ద్వారా అంటే అంతుందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ కొన్ని డేట్స్ ఇస్తున్నారు, వెళ్ళినంత వరకే. ఏ ఉంటే ఆ ఉన్నాయని చెప్తున్నారు, లేదంటే లేదని పంపించేస్తున్నారు. నెక్స్ట్ అవి వస్తాయని 4-5 రోజులు వస్తాయని చెప్తారు, కానీ అవి మాత్రం అందడం లేదండి. సక్రమంగా కోటా మాత్రం ఏంటంటే ఈ నెల కోటా నెల ఆఖరులో ఇవ్వడం వల్ల నెక్స్ట్ మంత్ అది మర్చిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కొంతమంది డేట్స్ కూడా సరిగా గుర్తుంచుకోలేకపోతున్నారు. పబ్లిక్ ప్రశ్నలకు ఎమ్మెల్యే స్పందనేమిటి? 2014 పోరులో పలాస ఎటువైపు? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.